నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సెంట్రల్ జోన్ డైరీ 2025ను విజయవాడలోని మంత్రి నారాయణ ఆవిష్కరించారు. ఏపీలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు తీసుకొచ్చేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చామని ఈ సందర్భంగా మంత్రి నారాయణ తెలిపారు. భవన నిర్మాణాలు, లేఅవుట్లను సులభతరం చేస్తూ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. అనంతరం మంత్రి నారాయణను నార్వేడ్ సభ్యులు సన్మానించారు. న్యూ ఇయర్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో స్పాన్సర్స్గా సూర్య ఇంటర్నేషనల్ ఎండీ పెండ్యాల హరినాథ్ బాబు వ్యవహరించారు. కార్యక్రమానికి ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమ్మ, యార్లగడ్డ వెంకట్రావు హాజరయ్యారు. Our shared goals. This diary is much more than a mere compilation of information. It is a reflection of our collective vision, hard work and commitment and urban development sectors. The Naredco Central Zone Dairy stands as a powerful resource and at the same time will inspire greater collaboration among all. నమస్కారాలు. ఈరోజు ఈ నారెడ్కో సెంట్రల్ జోన్ డైరీ ఆవిష్కరణకు ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా నా యొక్క అభినందనలు. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ ఏమైందనేది. అమరావతి రాజధాని తీసుకుంటే 3 ముక్కల ఆటతో దాన్ని పూర్తిగా నాశనం చేశారు గత ప్రభుత్వం. ఇదే విధంగా అమరావతి రాజధాని మీకు తెలిసిందే, పూర్తిగా నాశనం చేశారు. అనేక సమస్యలు ఉన్నాయి, లీగల్ సమస్యలు. కాంట్రాక్టర్లు క్లోజ్ చేయాల. 2014-19లో 41,000 కోట్లకు టెండర్స్ ఇచ్చాం. 5,000 కోట్లు కాంట్రాక్టులు పే చేశాం. పెండింగ్ 3,000 కోట్లు నువ్వు పే చేయాలి వాళ్ళకి. అవి క్లోజ్ చేయలేదు. క్లోజ్ చేసింటే సమస్య లేదు కాదు, లీగల్ సమస్య. వాళ్ళు క్లోజ్ చేయడం వల్ల వాళ్ళందరితో ఈ యొక్క 6 నెలలు డిస్కస్ చేసి ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా కొన్ని చట్టాలు కూడా మార్చాల్సి వస్తే అసెంబ్లీలో కూడా పెట్టి మార్చి అదంతా క్లియర్ అయిపోయింది. బహుశా పండుగ పోయిన తర్వాత మంచి రోజు స్టార్ట్ అవుతాయి, ఆల్ వర్క్ స్టార్ట్ అవుతాయి. ఒకేసారి 64,000 కోట్లకి ఒకటి స్టార్ట్ అవుతాయి ఒకేసారి. లేఅవుట్స్ స్టార్ట్ అవుతాయి, ట్రంక్ రోడ్ స్టార్ట్ అవుతాయి. 5 టవర్లు, 47 అంతస్తులు, 40 అంతస్తులు 5 టవర్స్ స్టార్ట్ అవుతాయి. తర్వాత అసెంబ్లీ 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ స్టార్ట్ అవుద్ది. హైకోర్టు స్టార్ట్ అవుద్ది. 3,600 అధికార భవనాలు అవి కంప్లీట్ అవుతాయి. ఈ విధంగా అన్నీ ఒకేసారి స్టార్ట్ అవుతాయి. రోడ్లు అయితే ఆల్మోస్ట్ ట్రంక్ రోడ్స్ అన్ని 1 yearలో పూర్తవుతాయి. లేఅవుట్ రోడ్స్ 2 years. అధికార భవనాలు 1.5 year, 1 year 1.5 year. ఒక్క టవర్స్ మాత్రం ఏదైతే 47 ఫ్లోర్స్ 40 ఫ్లోర్స్ ఉన్నాయి మాత్రం 3 yearsలో కంప్లీట్ అవుతాయి. ఈ విధంగా అమరావతి రాజధాని వెల్ ప్లాన్ చేస్తాం. ఇవన్నీ కూడా చేస్తామని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ నేను అందరినీ ఒకటే